వ్యవసాయం అంటేనే కష్టాలు నష్టాలు అనే అపోహ ఉంటుంది. సాగులో పెరిగిన పెట్టుబడులు, కూలీల సమస్య, ఇలా పండిన పంటంతా పెట్టుబడికే పోతుందని రైతులు వాపోతూ ఉంటారు. దీనికి తోడు ఇటీవల కాలంలో ప్రకృతి విపత్తులతో నష్టాలను చవిచూస్తున్నారు. చాలా మంది వ్యవసాయం చేయడానికి ముందుకు రావటం లేదు. అయితే సరైన పద్ధతులతో వ్యవసాయం చేస్తే లాభాలు గడించవచ్చని నిరూపించారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. 20 ఏళ్లుగా పొగాకు పండిస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. పండించిన పంట రైతులకు లాభాన్ని తెచ్చిపెట్టాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలవాలి. అలాంటి మద్దతు పొగాకు పంట సాగుతో దొరుకుతుందని అంటున్నారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన రైతు మారుముడి మేరీబాబు. 20 ఎకరాల్లో 20 ఏళ్లుగా నాటు పొగాకును సాగు చేస్తున్నారు. పంట సాగు బాగానే ఉన్నా లాభాలు అనేది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. కోత సమయం, ప్రాసెసింగ్ సమయంలో వర్షాలు లేకపోతే ఆకు నాణ్యత దెబ్బతినకుండా ఉండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది అంటున్నారు రైతు. గతంతో పోల్చితే ఈ ఏడాది ధర కూడా పెరగడంతో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము పూతోట వ్యవసాయం 20 సంవత్సరాల మటు సాగు చేస్తున్నామండి. దీంట్లో మెలకువలు ఏంటంటే విత్తనాలు తీసుకుని దాచుకుని మేము ఎరువు కుప్పలు సైతం చేసుకుంటామండి. ఎరువు దొరుకుని గేదెల పెంట ముందు దాన్ని చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని అందులో ఇత్తులు జల్లుకుంటాము. ఒక చారడి గింజలు అయితే ఒక 10 ఎకరాలకైతే ఒక కేజీ గింజలు సరిపోతాయి. మేము 20 ఎకరాలు చేస్తున్నాను. నేను ఒక కేజీ గింజలనే కేజీన్నర గింజలనే ఒక సెంటున్నరకి పేడతో ఎరువు తోలి 3-4 ట్రిప్పులు దాని మీద సదనం చేసుకుని ఇత్తులు పోసేస్తాము. ఇత్తులు పోసేసినాక అవి 3-4 రోజులకి మొలకొస్తాయి. దానికి చిన్నగా ఏదన్నా కప్పేసుకుంటాము. కొబ్బరి మట్టలో పావెల మట్టలో తెచ్చి కర్రల బాతి కప్పేస్తాము. అవి పెరిగినాక నెల రోజులకి మళ్ళీ ఒక 20 సెంట్లకి సదనం చేసుకుని దాంట్లో చిన్న చిన్న మల్లి కింద కట్టుకుని ఒక గజ మేలాడుపుని పెట్టి ఒక 20 గజాల పొడుగున ఈ నారు తీసుకెళ్ళి అందులో చిన్న చిన్నగా ఎడంగా ఊడుతామండి. ఊడ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఒక నెల రోజులు అలా చేసుకున్న తర్వాత ఆ నెల రోజుల తర్వాత తీసుకొచ్చి తోటలోకి ఒక ఎకరానికి వచ్చి 5,000 కానీ 6,000 మొక్కలు నాటుకుంటాము. ఒక నెల రోజులు అయినాక మళ్ళీ దాన్ని పైపాటు చేసి ఎడ్లతో పైపాటు చేసుకుని పైపాటు బోధులా చేసి కూలోళ్ళని తీసుకొచ్చి దొయ్యలు చేపిస్తాము. దొయ్యలు చేసినాక తళ్ళు కట్టుకుంటూ ఉంటాము. మళ్ళీ నెల రోజులకు వస్తుంది. దీనికి ఇలా నీళ్ళు వదిలినప్పుడల్లా యూరియా అమోనియా కంపల్సరీగా ఎన్ని తళ్ళు వేస్తాం అన్ని తళ్ళు ముందు ఎరువు వేస్తామండి. యూరియా అమోనియా తోట దొయ్యలు చేసేటప్పుడు మొక్క మొదలను వేస్తాము. చెంపలు వేసేటప్పుడు మొక్క మొదలను వేస్తాము. 2 ఎకరాల కింద కూలోళ్ళతో దొయ్యలు చేపిస్తాము. ఈ పొగ తోటకి సాగుకొచ్చి ఎకరానికి వచ్చి మినిమము 70-80 వేలు ఖర్చు అవుతుందండి. రైతుకి గట్టిగా అన్ని సౌకర్యాలు వర్షాలు ఏమీ లేకుండా ఉంటే ఒక 25,000 1,25,000 ఆ యాంగిల్లో వస్తుందండి. ఇప్పుడు అదే కాకుండా కొత్తగా బర్లీ అని ఒక విత్తనం కంపెనీ వాళ్ళు ఇస్తున్నారండి. అదైతే ఈ నారు సేమ్ నారు ప్రాసెస్ అదేనండి. అయితే ఇప్పుడు కొత్త కాబట్టి మాకు గుంటూరు ఆ సైడ్ నుంచి నారు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారండి. ఆ విత్తనం మా ఏరియా లేదు, నిరుడే కొద్ది పలతగా వచ్చింది, 7 వచ్చింది. అది పెట్టాము. దానికి వచ్చి సేమ్ సాగు. అయితే అది కోసే పని లేకుండా ఇరిసి కుట్టేస్తారండి ఆడవాళ్ళు మగవాళ్ళు తీసుకొచ్చి. దీన్ని అయితే నెల రోజులకి గెలగొట్టిన 40 రోజులకి మగవాళ్ళని తీసుకొచ్చి దాన్ని కోపించి కుట్టించి పందిర్లు కట్టి పందిరి కలప తీసుకొచ్చి పందిరేసి దానికి ఏలాడి తీసి కట్టి నెల రోజులు ఎండబెట్టిన కోసి మళ్ళీ అమ్మి కోతే అప్పుడు మండలు వేసినాక ఎవరన్నా సాగుకారులు వస్తే కనుక్కుని వెళ్ళి దాన్ని విజయవాడ మార్కెట్కి ఇటు ఒట్రు మార్కెట్ అంటారు. దీన్ని నాటు పొగాకు అంటారండి. ఇది ఒట్రు తయారు నుంచి మళ్ళీ తయారు చేసుకుని విజయవాడ మార్కెట్కి తీసుకెళ్ళి పంపిస్తాం, లేదా నెల్లూరు సుట్ల కంపెనీలు పంపిస్తాం చేస్తాము. ముసునూరు మండలంలో ప్రధాన వాణిజ్య పంటగా ఏటా 1000 ఎకరాల్లో నాటు పొగాకు సాగుతుంది. అయితే ఏటికా ఏడు పెట్టుబడులు పెరగడం, కూలీల సమస్య అధికమవడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో రైతులు దీని సాగు పట్ల ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా బర్లీ పొగాకు సాగుకే మొగ్గు చూపుతున్నారు. దీనికి పెట్టుబడులు తక్కువ కావడంతో పాటు సదరు కంపెనీలే ఒప్పందంతో కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతు మేరీబాబు ఈ ఏడాది 12 ఎకరాల్లో నాటు పొగాకుతో పాటు 8 ఎకరాల్లో బర్లీ పొగాకు నాటారు.
మార్కెట్లో నాటు పొగాకు 100 నుండి 120 రూపాయలు పలుకుతూ ఉంటే బర్లీ పొగాకు కిలో ధర 150 రూపాయలు పలుకుతుంది అంటున్నారు. ఆ బర్లీ పొగాకు అయితే కంపెనీ వాళ్ళు వచ్చి కేజీ ఎంత అని చెప్పి వాళ్ళు ముందే మాన్యువల్ ఇస్తారండి, కేజీ ఎంత అని ఆ రేటుకి వాళ్ళు కొనుక్కెళ్ళిపోతారండి దాన్ని. ఇదైతే మేము సొంతంగా అమ్ముకోవాలండి. ఇది ఎంత రేట్ అన్నది ఆ పొగాకు నాణ్యతను బట్టి ఆ వచ్చిన మనిషికి నచ్చిన దాన్ని బట్టి తీసుకుంటాడండి దీన్ని, ఈ మామూలు నాటు పొగాకుని. కేజీ వచ్చి మినిమం ఇది వచ్చి 100 నుంచి 120 రూపాయలకు సీజన్ పడుతుందండి. అది 150 రూపాయలకి ఇచ్చేసారండి ఈ సంవత్సరం. నిరుడైతే 110 రూపాయలండి, ఈ 150 ఇచ్చారండి బర్లీ. ఈ నాటు పొగాకు వచ్చి ఈ సంవత్సరం కేజీ వచ్చి 100 నుంచి 120. దీనికి ఒక రేట్ అని ఫిక్స్ లేదండి, అదును బట్టి కొనే వాళ్ళని బట్టి అదిని బట్టి సంవత్సరం వరకు మేము మండలేసి ఉంచుతామండి. అప్పుడు రైతులు వచ్చి కొనుక్కునే వాళ్ళని బట్టి ఒక టైంలో అదే కేజీ 80 రూపాయలకి ఇచ్చేయచ్చు, అదే కేజీ 150 ఇవ్వచ్చు, 200 అవ్వచ్చు అండి. దీనికంటూ ఒక రేటు ఫిక్స్డ్ ఏం లేదు. ఇదే ఎకరానికి వచ్చి 150,000 పెట్టుబడి పెట్టి పండించేవాళ్ళు ఉంటారండి. ఇదే ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు పెట్టి పండించేవాళ్ళు. పండించే దాన్ని బట్టి పొగాకు నాణ్యత బట్టి కొనుక్కెళ్తారు ఎవరైనా సరే. దీన్ని ఎకరానికి వచ్చి ఈ కిలోలు 1200 కిలోలు అవుతుందండి. ఇది అదేనని 1200 కిలోలు అవుతుంది. ఇది బర్లీ అయినా కానీ 1200 కిలోలు అవుద్ది. ఈ నాటు పొగాకు అయినా కానీ 1200, గట్టిగా పండిస్తే 1200, 1250 అంతకు మించి అవదండి. అది పండించుకుంటూ ఇంకొక 200 బర్లీ, ఇంకో 200 అవుతుంది. అది దానికైతే కొంచెం ఎమ్మటనే కోసి పట్టాలేసి పట్టాలేసి దాంట్లో పందిరేసి ఏలాడదీసి ఎప్పటిదప్పుడే పండింది ఎర్రగా పండుతుంది. అది పండిందని కొయ్యాలి. దీన్నేమో టైం ఖచ్చితంగా 20 గెలగొట్టిన 40 రోజులకి మొత్తం ఒకేసారి కోపించేసి 4 రోజులు ఎండగడతాం. వర్షము ఏది రాకుండా ఉంటే దేవుడి మేలు చేసి, ఏ వర్షము ఏది రాకుండా ఉంటే అప్పుడు కోసి దాన్ని ఒక మండిలాగేసి తాటేకుల కింద లేకపోతే పట్టాల కింద కప్పుకుంటాము. 4 రోజులు అట్టు ఉంచిన తర్వాత అప్పటి నుంచి వస్తారు బేరగాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం బాగుందండి ధర. నిరుడు ఫస్ట్లో స్టార్టింగ్లో లేదు. స్టార్టింగ్లో ఈ సంవత్సరం వర్షాలు వచ్చి పొగాకు మొత్తం తడిసిపోయింది. కంపెనీ వాళ్ళు వచ్చి కొనుక్కెళ్ళిపోయారు తడిసిన పొగాకు. ఉండా పొగాకు కొంచెం ఈ సంవత్సరం బాగానే ఉంది. ఇప్పుడు ఉంటుందని అంటున్నారు, రాబోయే పంటకి రేటు బాగానే ఉంటుంది అంటున్నారు. అయినా ఖర్చులు లేబర్ ఎక్కువ. ఈ పొగ తోట అంటే ఎక్కువ లేబర్ ఛార్జ్ ఉంటుందండి, ఎక్కువ మనుషులు వర్క్ ఉంటుంది. అంత డిప్పు అలాంటివి ఎక్కువ పనిచేయవు. తక్కువ డిప్పులు వేసుకున్నా దీనికి ఎక్కువ నీళ్ళ కట్టులు అని, పత్తి తడికి ముందని, పెట్టుబడులు అని ఎన్ని ఎక్కువ ఉంటాయి. లేబర్ ఛార్జ్ దీన్ని కొయ్యటానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి దీన్ని కొయ్యటానికి వచ్చి 30,000 ఖర్చు అవుతుందండి. ఎకరం అంటే 1250 కేజీలు గట్టిగా పండించిన వాళ్ళకి 1300 కేజీలు అవుద్ది. ఒక 1300 కేజీలు పొగాకును కోపిస్తాకి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఓన్లీ లేబర్ ఛార్జీ మాత్రం. అనుకూలమైన పంట ఈ సంవత్సరానికి మట్టుకు అందరికీ పర్లేదు. కొంచెం ఫస్ట్లో వానలు వచ్చి తేడాలు వచ్చిన తోటలు బాగున్నాయి, అందరే బాగానే ఉన్నాయి. మార్కెట్ మార్కెట్ అంటే దీనికి మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ చేతిలో లేదండి. ఇదంతా మామూలుగా విజయవాడ మార్కెట్. దీనికి అంటూ ఒక రేటు ఫిక్స్డ్ లేదండి. ఈ చుట్టుపక్కల బర్లీ కానీ ఇది కానీ 1000 ఎకరాలు అంతా ఏముండదండి. ఒక గట్టిగా చుట్టుపక్కల అయితే ఉంటుందండి. గట్టిగా బర్లీ తక్కువే ఉంటుందండి. బర్లీ వచ్చి అంతా వచ్చి ఒక 500-600 ఎకరమే ఉంటుంది. ఈ పొగాకు అయితే నాటు పొగాకు అయితే మినిమము ఒక 2000 ఎకరమైనా ఉంటుందండి మినిమం వచ్చి. ఈ సంవత్సరం కొంచెం రేట్లు ఉండే పొగాకు తోటలకి, ప్రతి పొగాకు రేట్లు ఉండే. కంపెనీ బర్లీ పొగాకు నీరు 110 రూపాయలు అన్నది ఇప్పుడు స్టార్టింగ్లోనే 150 రూపాయలు చేసింది. దీనికి కూడా ఇప్పుడు పాత పొగాకులు ఉండే వాళ్ళకి తాళ్ళు లెక్క అంటారు ఇక్కడ, మామూలుగా పుట్టు లెక్క. పుట్టు వచ్చి 30 నుంచి 35,000 వరకు అంటున్నారు ఇప్పుడు వరకు. పుట్టు అంటే 250 కేజీలు ఇక్కడ పుట్లు లెక్క వేస్తారు. దానికి వచ్చి ఒక ఎకరానికి వచ్చి గట్టిగా అయిన వాళ్ళకి 5 పుట్లు అవుద్ది. 5 పుట్లు అంటే 1250 కేజీలు అవుద్ది. ఒక 250 కేజీల నుంచి 35,000 కాడ నుంచి 30,000 అట్టుకున్నారు. మొన్నటి దాకా కంపెనీలు వచ్చి 14,000 కానీ 12,000 ఫస్ట్లో అమ్మేసేసుకున్నారు. ఉన్న వాళ్ళ మటుకు లాభసాటిగా ఉన్నాయండి. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, కూలీల సమస్యకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో దీర్ఘకాలం దిగుబడులు పొందటానికి ఆస్కారం ఉండడంతో నిజామాబాద్ జిల్లాలో కొంతమంది రైతులు తైవాన్ రకం జామ తోటల సాగు చేపట్టారు. ఇక ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉండడంతో లాభాల బాట పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా అనగానే మనకు గుర్తుకు వచ్చే వాణిజ్య పంటలు మొక్కజొన్న, పసుపు, మిర్చి, వరి. అయితే ఈ పంటలను కాదని తైవాన్ జామ సాగు చేపట్టి నికరమైన లాభాలు పొందుతున్నారు వర్ణి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు.
2 ఎకరాల నుండి 4-5 ఎకరాల వరకు ఒక్కో రైతు తైవాన్ రకం జామ సాగు చేపట్టారు. హైడెన్సిటీ విధానంలో చేపట్టిన ఈ జామ తోటల నుండి నాటిన ఏడాది నుండే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి. ఇతర పంటలతో పోల్చితే లాభదాయకంగా ఉందని రైతులు చెప్తున్నారు. ఈ దిగుబడి బాగానే ఉందండి, బాగానే పర్ఫెక్ట్ బాగానే వస్తుంది. చక్కరంగా బాగానే బీరగాళ్ళు మొత్తం వచ్చి ఏడే కోసుకుంటారండి. ఇది బాక్సు 600, 700 అట్లా పోతాయండి. సంవత్సరానికి 2-3 ఖాతాలు కోయొచ్చండి. ఇప్పుడు ఒకటి కోసామండి, ఇది రెండోదండి. ఇది 10 రోజుల్లో వస్తాయండి. పెట్టుబడి బాగానే, ఇది ఖర్చు బాగానే వస్తుందండి. సంవత్సరంలో 3 కాపులు ఇది కాస్తుందండి. 2 కాపులు బాగా అవుతాయండి. 3వ కాపు వర్షాకాలం వస్తుంది, కొద్దిగా తక్కువ అయిద్దండి. ఇతర పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు 3-4 ఏళ్లుగా జామ సాగును చేపడుతున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే జామ సాగు లాభదాయకంగా ఉండడంతో శ్రీనగర్ గ్రామంలో దాదాపు 20 నుండి 30 ఎకరాల్లో సాగు విస్తరించింది. చుట్టుప్రక్కల జామ సాగు లేకపోవడంతో మార్కెట్కు పెద్దగా ఇబ్బంది లేదు. వ్యాపారులే తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. అయితే జామ తోటల్లో పేనుబంక, పండు ఈగను ఎప్పటికప్పుడు గమనించి నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. నేను జామ పెట్టి దాదాపు 7 సంవత్సరాలు అవుతుందండి. తైవాన్ రకంలో ఇది పింక్. ఒక్కొక్క మొక్క వచ్చి మాకు అప్పుడు 50 రూపాయలు పడింది. ఎకరానికి 6/6 తోటి 1000 మొక్కలు పెట్టాను. 4 ఎకరాలకి 4000 మొక్కలు పెట్టాం. పెట్టిన సంవత్సరానికి కాపుకొచ్చింది. మొదటి సంవత్సరం అంత దిగుబడి రాలేదు కదా, రెండో సంవత్సరం నుంచి దిగుబడులు పర్వాలేదు. 20 రూపాయలు ఉన్నా కానీ 20 రూపాయలకు పోతుంది కిలో. ఎకరానికి 6 టన్నులు 7 టన్నులు వస్తుంది. ఒక బాక్స్ వచ్చి 22 కిలోలు 20 కిలోలు పడితే 500 ఇస్తున్నారండి పొలం కాడికి వచ్చి. పర్లేదు. వరి మీద కొద్దిగా నీళ్లు తక్కువ తాగుతుంది కాబట్టి మాకు వరితో కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించి ఇది పెట్టాము. ఫ్రూట్ ఫ్రై తోటి కొద్ది ఇబ్బందులు ఉన్నాయండి. దానికి ట్రాపులు పెట్టాం. ఫ్రూట్ ఫ్రైది బిస్కెట్ బుట్టలు కట్టి అందులో బిస్కెట్లు పెట్టాం. దాన్ని ఆకర్షించుకుని అందులో పోతాయి. మిల్లీబాగ్ దీనికి బాగా నష్టం చేస్తాయి. కాయ అంతా పాడైపోద్ది, చెట్లు పాడైపోతాయి. పెండలు కొడతాము. ఒక 4-5 రైతులు వేశారండి. మొత్తం మీద ఒక 20 ఎకరాలు శ్రీనగర్లో ఉంది జామ తోట. మొత్తం ఎకరానికి 1,00,000 పెట్టుబడి అవుతుందండి. సంవత్సరానికి ఒక 2 లక్షల దాకా వస్తున్నాయి. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగాన్ని ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులకు అండగా అనేక సబ్సిడీలను అందిస్తోంది. ఇందుకోసం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, నియంత్రణ పర్యవేక్షిస్తూ రైతులకు నష్టాలు రాకుండా చూస్తోంది. ఈ పరిశ్రమకు కీలకమైన సీడ్ అభివృద్ధి, ఫీడ్ సరఫరా, రవాణా, నాణ్యత తదితర అంశాలపైన రైతులకు అవగాహన కల్పిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు తీసుకెళ్తోంది. ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. మార్కెట్లో రొయ్య ధరలు తగ్గకుండా ఎప్పటికప్పుడు కమిటీలు వేసి రైతులకు అండగా నిలుస్తోంది. నాణ్యమైన ఫీడ్, సీడ్ సరసమైన ధరలకు రైతులకు అందుబాటులో ఉంచుతోంది. దీంతో పాటు ఆక్వా జోన్ పేరిట ఆక్వా సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ ఛార్జీల్లోనూ రాయితీలు అందజేస్తోంది. ఆక్వాజోన్లో లేకపోతే యూనిట్ విద్యుత్కు ₹4.80, ఆక్వాజోన్లో ఉంటే ₹1.50 రాయితీ ఇస్తోంది. దీంతో రైతులు సంతోషంగా ఆక్వా సాగు చేస్తున్నారు. 2020లో ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకుని, ఆక్వా రైతులు పడుతున్నటువంటి కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం యొక్క ప్రొక్యూర్మెంట్ రేట్స్ కానీ, ఫీడ్ కానీ, సీడ్ కానీ జెన్యూనిటీగా రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో పెడతాం జరిగింది. ఈ అప్సరా పెట్టిన తర్వాత రైతులకు ఎంత ఉపయోగకరంగా జరుగుతుందంటే, ఒక రేటు పెంచాలన్నా అప్సరా దృష్టికి తీసుకురావాలి. రెండో ఇష్యూ ఏంటంటే, ఇవాళ మనం రూపాయనాటి సబ్సిడీ ఇచ్చి ఈఫిష్ సర్వే చేసిన తర్వాత ఆ ఈఫిష్ సర్వేలో అన్ఎలిజిబుల్ వచ్చారు. ఎలిజిబుల్ వచ్చిన తర్వాత 3-4 నెలలు సబ్సిడీ పొంది, ఇవాళ మీరు సబ్సిడీ పొందలేదు కాబట్టి ఆ బిల్లులు కట్టమని ఎలక్ట్రిసిటీ బోర్డులు ఇవాళ ఒత్తిడి చేశారు రైతులను కూడా. ఇది అప్సరా దృష్టికి రైతులు తీసుకొచ్చారు. నియర్లీ 23 కోట్లు రోల్ బ్యాక్ చేసాం. ఇది ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వల్ల రైతుకు కలిగినటువంటి లాభం. ఇవాళ అప్సరా పెట్టిన తర్వాత
ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే రైతు సంఘం నాయకులు, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు, ఫీడ్ కంపెనీ వాళ్ళు, సీడ్ కంపెనీ వాళ్ళు, హ్యాచరీ వాళ్ళు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి రాష్ట్రంలో 23 మీటింగ్స్ పెట్టాం. ఇవాళ రేట్ ఫిక్స్ చేస్తే 10 రోజుల వరకు అలాగే ఉండాలి. మీరు స్వీట్ రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా అప్సరా దృష్టికి తీసుకురావాలి. అలాగే మెడికల్ కంపెనీ వాళ్ళతో మీటింగ్లు పెట్టాం. మీరు ఏదైతే డీలర్స్కి ఏదైతే డిస్కౌంట్లు ఇస్తున్నారో ఆ డిస్కౌంట్లన్నీ కూడా రైతులకే చెందాలని వాళ్ళతో ఒప్పించి అప్సరాకి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకోవటం జరిగింది. అలాగే కోస్తా ఆక్వాకల్చర్ అథారిటీ రీజనల్ ఆఫీసు భీమవరంలో పెట్టాలని, అలాగే ఎంపేడా ఆఫీసు భీమవరంలో పెట్టాలని, సీబా ఆఫీసు, సీబా అంటే సైంటిస్టులు ఉంటారు, వీటి యొక్క ఏదైనా వైరస్లు అవి వచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలని అది కూడా రీజనల్ ఆఫీస్ పెట్టాలని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ పడటం వల్ల ఆక్వా రైతులకి ఒక ధైర్యాన్ని చేకూర్చాడు. అలాగే ఇవాళ అలా ముందుకెళ్లే విధంగా 10 ఎకరాల్లోపు ఆక్వా జోన్లో 10లో ఉండి కొత్త చెరువులు ఎవరైనా తవ్వుకున్నా కూడా దానికి కూడా సబ్సిడీ జీవో ఇంక్లూడ్ చేయండి, వాళ్ళకు కూడా మనం ప్రామిస్ చేసింది ఇవ్వండి అని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రక వైరస్లన్నీ రావటం అనేది అది అంతా కూడా మనం సెనిటీ ప్రకారం, అలాగే మనం వాడే ప్రోటీన్ల ప్రకారం, తర్వాత వాతావరణం రీత్యా ఇలాంటివి వస్తూ ఉంటాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి సీబాక్ కానీ లేదా ఎంపాడాక్ కానీ ఆక్వాకల్చర్ అథారిటీ, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీకి కానీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళను కూడా పిలిచి ఆక్వా రైతుల సమక్షంలోనే, ఆక్వా రైతు సంఘం నాయకుల సమస్యల్లోనే ఈ చేయటం జరిగింది. ఆ వైరస్లన్నీ రావడానికి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడం జరిగింది. ఆ సెంటర్ ద్వారాగా ఎవరైనా వెళ్ళి అక్కడ అనాలిసిస్ చేసుకుని చేయటం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో 13 నుంచి 14 ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ని శాంక్షన్ చేయటం జరిగింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో ఇవాళ 36 కోట్లతో ఇవాళ మనం ఈ బిఎంసి బుల్ స్టాక్ది క్వారంటైన్ సెంటర్ పెడుతున్నాం. దానివల్ల మన రైతులు ఎవరు చెన్నైకి వెళ్ళవలసిన అవసరంలా మనం బుల్ స్టాక్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుని మన దగ్గరే చేసుకోవటం వల్ల రైతులకు చాలా లాభదాయకం. అలాగే రైతుకి సీడ్ రేట్లో కూడా నాణ్యతమైన సీడ్ వస్తుంది, సీడ్ రేటు కూడా తగ్గుతుంది. ఇది చాలా విప్లవాత్మక నిర్ణయం. ఇది ఇన్సూరెన్స్ అనేది గత 15-20 ఏళ్ల నుంచి కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. వర్కౌట్ చేసినా కూడా దాన్ని సరైనటువంటి ఇంప్లిమెంట్ చేయటం విధంగా ముందుగా గత ప్రభుత్వాలు వెళ్ళా. ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టిన తర్వాత షీబా వారిని, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళని, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళని ఈ జనవరి 8వ తారీఖున స్ట్రిక్ట్గా మీటింగ్ పెడతాం జరిగింది. ఆక్వాకల్చర్ అథారిటీ పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం రూపాల సారు, సెంట్రల్ మినిస్టర్ రూపాలజీ గారికి కూడా తీసుకెళ్తే ఇమీడియట్లీగా స్పందించి ప్రతి డ్రైవ్లో కూడా 30-40 మందికి ఫ్రీగా మనం ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ప్రీమియంలు ఇచ్చి, ఇదివరకు ఈ వైరస్ లోపాల ఈ రావటం వల్ల రైతులు నష్టపోయారు కదా, సీడ్ ప్రాబ్లం వల్ల, ఈ జాతి విపత్తుల వల్ల నష్టపోయారు కాబట్టి 5 ఎకరాల లోపు ఎంతమంది రైతులు ఉన్నా కూడా 5 ఎకరాల లోపు వాళ్ళు కూడా ఈ సబ్సిడీ ఇచ్చే మన ఏదైతే ఈ ప్రీమియమ్స్ ఇన్సూరెన్స్ ఇచ్చేలాగా వర్కౌట్ చేయమన్నారు. ఈ డ్రైవ్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత రైతుల సూచనలు తీసుకుని రైతులకు ఏ విధంగా కావాలో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం.